హాయ్ అండి. మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని చేంజ్ చేయాలా? లేదా? అని అప్పుడు అందరూ ప్రశ్నలండి. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాపై వైట్ వాష్ వచ్చిన తర్వాత అందరూ ఫోకస్ అంతా గంభీర్‌పై ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ న్యూజిలాండ్‌పై వైట్ వాష్ అయింది. నెక్స్ట్ సెకండ్ అన్నమాట. ఆల్రెడీ మనం గెలిచాం. కాకపోతే చిన్న జట్లపై గెలిచాం. బంగ్లాదేశ్, వెస్ట్ ఇండీస్‌పై గెలిచాం కానీ అంత పేరు రాలే. వీటిపై వైట్ వాష్ అవ్వడం వల్ల మామూలుగా టెస్ట్ ఈక్వల్‌గా 1-1 అయి ఉంటే ఓకే అయ్యేది. బట్ మరీ ఘోరం 400 రన్స్ తేడాతో సెకండ్ టెస్ట్ గౌహతి టెస్ట్ ఓడిపోయేసరికి మొత్తం అందరూ కళ్ళని గంభీర్ పైన మార్చాలా వద్దా మొత్తం ఎక్కడ చూసినా అదే టాపిక్ అండి. అందరూ మార్చాలే అంటున్నారు. సో నిజంగా ఆయన మారిస్తే నాకు తెలిసి టీమిండియా ఎలా ఉండబోతుందో. మెయిన్ ఆయన ఎక్కడ మిస్టేక్ చేశాడంటే ఆల్రౌండ్ ఓపెనింగ్ మీద ఫోకస్ చేయలేదండి. సో మంచి సీనియర్లు పక్కన పెట్టి ఎవరు కొత్త వాళ్ళని తీసుకోవడం వల్ల మెయిన్ పార్ట్నర్షిప్ మనకు రాలేదు బేసిక్గా. సో దానివల్ల ఆల్రౌండర్లపై ప్రెజర్ పెరిగింది. ఆల్రౌండర్ అంటే బౌలింగ్ చేయాలి, బ్యాటింగ్ అంటే కష్టం కదా. సో దానివల్ల ఆయన మెయిన్ ప్రాబ్లం క్రియేట్ అయింది. ఎందుకు మరి పిచ్లు కూడా ఇండియా పిచ్లు ఐపీఎల్ బాగా ఆడతారు, ఇక్కడికి వచ్చేసి సరిగా ఆడడం లేదు. సో అది నాకేం అర్థం కావడం లేదు. సో ఎందుకు ఐపీఎల్‌లో బాగా అదే పిచ్‌లో ఆడతారు. అదే కోల్‌కతాలో ఆడారు. అదే గౌహతిలో ఆడారు. మరి ఇక్కడ వచ్చేసరికి అందరూ చేతులు ఎత్తేసారు. వాళ్ళు చూస్తే సౌత్ ఆఫ్రికా అంత పెద్ద టీమ్ అయితే కాదండి ఇండియాతో పోల్చుకుంటే. సో మరి ఎందుకు అలా జరిగిందో అర్థం కాలే. ఏదేమైనా గాని గంభీర్‌పై మాత్రం తీవ్రమైన విమర్శలు అయితే వస్తున్నాయండి. మార్చాలా వద్దని. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎక్కడ మిస్టేక్ జరిగింది? టీమిండియా ఇలా బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ మ్యాచ్‌లు ఓడిపోవడానికి కారణం ఎక్కడ జరిగింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.